హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు వ్లాగ్ అండి. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మార్నింగే లేచానండి. ఆ రోజు వైకుంఠ ఏకాదశి కదండి, అందుకోసమే మార్నింగే లేచానండి. 1 డే బిఫోరే నేను నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసే పడుకున్నానండి. నైట్ క్లీన్ చేసిన గిన్నెలు ఉంటాయి కదండి, అవి ఎక్కడక్కడ సర్దేస్తున్నాను. ఇలాగా ఫెస్టివల్స్ మళ్ళీ ఇంకా మార్నింగే లేచేది ఉంటే 1 డే బిఫోరే నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పడుకుంటానండి. అప్పుడైతేనే మనకు నెక్స్ట్ డే కొంచెం వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుందండి, తొందరగా అవుతుంది. కొంచెం వీడియో లేట్ పెడుతున్నానండి, కొంచెం చూడండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? అరౌండ్ నేను 5:30కి అలా నిద్ర లేచానండి. లేవగానే కొంచెం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని బయట కూడా వాకిలి కడిగేసానండి. వాకిలి కడిగిన తర్వాత నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి వచ్చేసానండి. గిన్నెలు ఎక్కడెక్కడ సర్దేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి పూజకు కావాల్సినవి ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలాగ పూజలు, మళ్ళా పండగ సందర్భంలో ఫ్రైడే ఫస్ట్ నేను స్టార్ట్ చేసేది స్టవ్తోనేనండి. స్టవ్ అంతా నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి. తర్వాత కొంచెం క్లాత్, ఒక బట్టతోటి స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నానండి మరొకసారి. తర్వాత ఇప్పుడు స్టవ్కి ఇలాగా బొట్లు పెట్టేసుకున్నాను. ఎందుకంటే దేవుడికి నైవేద్యం చేయాలి కదండి. నైవేద్యం చేసిన ప్రతిసారి ఇలాగ స్టవ్కి అయితే నేను బొట్లు పెట్టుకుంటానండి. ఆ తర్వాతనే నైవేద్యం చేస్తాను. నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి అలవాటైందండి ఈ విధంగా. స్టవ్కి బొట్లు పెట్టుకున్న తర్వాత నైవేద్యం చేసి ఇప్పుడు దేవుడికి అన్నీ సిద్ధం చేయాలండి. మళ్ళీ పిల్లలకు కూడా స్కూల్ ఉందండి ఆ రోజు. సంక్రాంతి సెలబ్రేషన్స్ అని ఆ రోజు పిల్లలకు హాఫ్ డేనే ఉన్నదండి స్కూలు. కాబట్టి లంచ్ ప్రిపరేషన్ అయితే ఏమీ లేదండి. మామూలుగా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతారు. ఇక్కడ వచ్చేసి ప్రమిదల కోసం నేను బియ్యం పిండి తీసుకున్నానండి. యాక్చువల్గా మనము ఇంట్లో బియ్యం నానబెట్టి గ్రైండ్ చేస్తే ఆ బియ్యం పిండి బాగుంటుందండి. కాకపోతే నేను బియ్యం పిండి తీసుకున్నానండి. ఇది డిమార్ట్లో తీసుకుంది. ఓకేనండి, పర్లేదు. ప్రమిదలు అయితే చాలా బాగా వచ్చాయి, చూపిస్తాను చూడండి. నేనైతే ఇక్కడ 2 ప్రమిదలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మీ ఇష్టం అండి, ఎన్నైనా చేసుకోవచ్చు. మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి. 1 అయినా 2 అయినా 5, 7 ఇలాగా మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ 2 ప్రమిదలు అయితే చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మా దేవుడి సెల్ఫ్ వచ్చేసి చిన్నది కదండి, ఎక్కువ పట్టవు అందులో. కాబట్టి నేను నా స్తోమత తగ్గట్టు 2 అయితే చేసుకున్నానండి. ఎన్ని చేసింది ముఖ్యం కాదు కదండి, మనము శ్రద్ధతో చేసుకుందే ముఖ్యం కదా అని అయితే నేను భావిస్తానండి. కాబట్టి నేను ఇక్కడ 2 ప్రమిదల కోసం కావలసిన బియ్యం పిండి తీసుకున్నానండి. దీంట్లో ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఆవు నెయ్యి అయితే వేసుకున్నానండి. తర్వాత కొద్దిగంత బెల్లం అండి. కొంచెం ఒక చిన్న బెల్లం ముక్క అయితే కొంచెం దంచి పొడి చేసుకొని అయితే యాడ్ చేసుకున్నాను. మళ్ళీ బెల్లం కూడా ఎక్కువ యాడ్ చేయొద్దండి, ఎందుకంటే ప్రమిదలు రావు మనకు. కాబట్టి మనకు కొంచెం తీపి తగిలితే చాలండి. కాబట్టి కొంచెం నేను బెల్లం కొంచెమే తీసుకున్నానండి. ఇది కొంచెం పొడి చేసుకోవాలి. చేసుకుంటారు, మీ దగ్గర బెల్లం పొడి ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇక్కడ కొంచెం బిళ్ళలు ఉంటాయి కదండి, డీమార్ట్లో బాక్స్ దొరుకుతుంది కదా, మీకు ముంగట కనిపిస్తుంది చూడండి వీడియోలో, అదైతే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లంని మంచిగా పౌడర్ చేసుకున్నాను. ఈ బెల్లం పౌడర్ని కూడా
బియ్యం పిండిలో యాడ్ చేయాలి. నేను వైకుంఠ ఏకాదశి రోజు ఇలాగా ప్రమిదలు చేయడం అయితే ఒక 3-4 ఇయర్స్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి. అప్పుడు నేను వీడియోస్ తీయడం ఇంకా స్టార్ట్ చేయలేదండి, కాబట్టి మీకు చూపించలేదు. ఇలాగా బెల్లం కూడా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చి పాలతోటి మనము పిండిని మొత్తం కలుపుకోవాలండి. ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజు ఇలాగా బియ్యం ప్రమిదలు చేయడం చాలా మంచిదండి. వీలైతే ఖచ్చితంగా 1-2 ప్రమిదలైనా చేసి అందులో దేవుడికి దీపం పెట్టండి ఫ్రెండ్స్, చాలా మంచిది. ఇలాగా మనము బెల్లం అంతా పిండిలో కలిసేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పచ్చిపాలతోటి మనము పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి, అంటే ముద్ద అయితే ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియోని చూడగానే వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి చేరుతాయండి. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూస్తున్నారు కదా, పాలతోటి మంచిగా పిండి ముద్దనైతే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక 5-10 మినిట్స్ అలాగా పక్కన పెట్టేస్తే మనకు ప్రమిదలు చేయడానికి ఈజీగా అవుతుందండి. మరీ మెత్తగా తడపొద్దు, అలాగా అని కొంచెం గట్టిగా కూడా తడపొద్దండి. మనం పూరి పిండి ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా తడిపితే సరిపోతుంది. పిల్లలు ఇంకా మా వారు లేవలేరండి. మార్నింగే చేసేద్దాం అనుకున్నాను, కాకపోతే కొంచెం లేట్ అయ్యింది. పూజ మధ్యలోనే ఆపేసి ఇంకా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ దోశ వేశానండి. పిల్లలు తినేసి స్కూల్కి మళ్ళీ మా నిత్యని కూడా రెడీ చేయాలండి. చెప్పాను కదా, సంక్రాంతి సెలబ్రేషన్స్ అని ఆ రోజే జరిగాయండి, కాబట్టి నిత్యని కూడా రెడీ చేయాలి. మళ్ళీ వాళ్ళకు స్కూల్లో లేట్ అయిపోతుంది కదా అనేసి నేను పూజ మధ్యలోనే ఆపేసి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేశానండి. నాకు ఎందుకో పూజ హడావిడిగా చేసుకోవడం అంటే అస్సలు నచ్చదండి. ప్రశాంతంగా చేసుకోవడం అంటే నాకు ఇష్టం. తర్వాత ఇక్కడ ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశానండి. దాని తర్వాత ఇలాగా ప్రమిదలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. ప్రమిదలు అయితే చాలా బాగా వచ్చాయండి, మీకు చూపిస్తాను. ప్రమిదలు చెప్తున్నాను కదండి, కాకపోతే మనం ఇంట్లో ఇంకా బియ్యము నానబెట్టి పౌడర్ చేసుకుంటే ఇంకొంచెం బాగా వస్తాయి. కాకపోతే ఓకేనండి, పర్లేదు, బాగానే వచ్చాయి. నాకైతే అంటారు కదా ఇలాగ బియ్యం పిండి రెడీమేడ్ బియ్యం పిండితో సరిగ్గా రావని, ఓకేనండి, నాకైతే పర్లేదు, బాగానే వచ్చాయి. అంటే ఎక్కువ చేయలేదు కదండి, 2 కదా, కాబట్టి నేను బియ్యం పిండి తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, చాలా చక్కగా చాలా బాగా వచ్చాయి. తర్వాత ఆ ప్రమిదలకి ఇట్లాగా నామాలు పెట్టేసుకున్నానండి, స్వామివారి నామాలు పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి పక్కన పెట్టాను. ఇంకా దేవుడి దగ్గర నేను పూజ విధానం అయితే ఏం చూపించలేదండి. బయట కూడా ఇలాగా ముగ్గు పెట్టేసుకొని తులసమ్మ దగ్గర కూడా నూనె పోసి పెట్టుకున్నానండి. పూజకు అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. పిల్లలు వెళ్ళగానే ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేయాలి, కాబట్టి కొంచెం పూజ ప్రాసెస్ అంతా కొంచెం పక్కన పెట్టేసి ఇక్కడ పిల్లలు కూడా లేచారండి, ఫ్రెష్ అవుతున్నారు. వాళ్ళకు ఇక్కడ దోశలు వేసిస్తున్నాను. వాళ్ళు వెళ్ళిపోయారంటే మనకు ఇంకా పూజ ఏం డిస్టర్బ్ కాదు కదండి, కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయాక స్టార్ట్ చేద్దామనేసి ఇక్కడ పిల్లలకు దోశలు వేస్తున్నాను. దోశలకి నేను లాస్ట్ టైం ఉసిరికాయ తొక్కు పచ్చడి పెట్టాను కదండి, అదే పెట్టుకుంటున్నారు. తొక్కు మాత్రం చాలా బాగుందండి, టేస్టీగా ఉంది. ఎవరైనా కావాలంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం చేశాను, ఎలా వస్తుందో అనుకున్నాను, కాకపోతే టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుంది. ఎవరికైనా తెలియకపోతే నా లెక్క మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసే ప్రాసెస్ చాలా బాగుంది. ఇక్కడ దోశలు వేయడం కూడా స్టార్ట్ చేశానండి. ఇప్పుడు పిల్లలకు దోశలు వేసిన తర్వాత మా నిత్యాన్ని కూడా రెడీ చేయాలి.
ట్రెడిషనల్గా అంట రెడీ చేయాలండి. తను ఒక పాట మీద డ్యాన్స్ కూడా వేస్తుందంట, అందుకోసమే నిత్యం కూడా రెడీ చేయాలి. మీరందరూ వైకుంఠ ఏకాదశి రోజు టెంపుల్కి వెళ్ళారా, ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో చూస్తున్నారు ఎందుకు కామెంట్ చేయట్లో అర్థం కావట్లేదండి. ప్లీజ్ నా వీడియోస్ ఏదో ఒక పాయింట్ దగ్గర మీకు నచ్చే ఉంటుంది కదా, నచ్చకపోవడం కూడా ఉండొచ్చు, కాబట్టి ఏదో ఒకటి కామెంట్ చేయండి. టైం లేకపోతే ఏదైనా ఒక సింబల్ అయినా పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్? కాకపోతే పెట్టండి ఏదో ఒకటి కామెంట్ అయితే. ఇక్కడ దోశలు కూడా వేస్తున్నానండి. మార్నింగ్ నేను 4:30కే లేద్దాం అనుకున్నానండి, కాకపోతే అలారం సరిగ్గా రాలేదండి, అదేంటో చూడాలి. 5 o'clock లేచానండి నేను. పిల్లలకు లంచ్ బాక్స్ ఏం లేదు కదండి, కాబట్టి హడావిడి ఏం లేకుండా ఇలాగ దోశలు అయితే తినేసి స్కూల్కి వెళ్ళిపోయారండి. మళ్ళీ 12:30 కల్లా రిటర్న్ వచ్చేస్తారు. పిల్లలు వెళ్ళిపోయాక నేను ఇక్కడ పూజ కూడా కంప్లీట్ చేశానండి. ప్రాసెస్ ఏం చూపించలేదండి, ప్రతిసారి చెప్పినట్టు ఎవరి భక్తి వాళ్ళది కదండి, అందుకోసమే నేను ఇంకా పూజ విధానం ఏం చూపించలేదు. మనము ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ మనము వినాయక స్వామి వారికి పూజ చేస్తాం కదండి, కాబట్టి నేను కూడా ఫస్ట్ వినాయకునికి పూజ చేసిన తర్వాత స్వామివారికి కూడా చేశానండి. వినాయక స్వామికి కూడా ఒక ఫస్ట్ పూజ చేసుకొని దీప నైవేద్యాలతో పూజ చేశానండి. ఒక బెల్లం ముక్క అయితే ఖచ్చితంగా పెట్టాలి వినాయక స్వామి పూజ అయిపోయిన తర్వాత. ఆరతి కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి మంచిగా పాలతోటి అభిషేకం చేశానండి. తర్వాత తులసి మాల వేసి ఇలాగైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను. ప్రమిదలు చూసారు కదండి, చాలా బాగా వచ్చాయి. మనము లాస్ట్ ఇయర్ జర్మన్ సిల్వరీ ఫ్లవర్స్ కొన్నాం కదండి, వీటితోటి ఒక్కొక్క ఫ్లవర్ వేసుకుంటూ స్వామివారి అష్టోత్తరాలు చదువుకుంటూ ఒక్కొక్క ఫ్లవర్ వేసానండి. చాలా మంచిగా అనిపించింది ఇలా పూజలు చేయడము. ఇలాగా మార్నింగ్ లేచి పూజ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. కాకపోతే కొంచెం సపరేట్గా మనం పూజ గది ఉంటే చేసుకోవచ్చండి, కొంచెం ఇలాగా ఉంటే ఎందుకో నచ్చదు. సపరేట్గా పూజ గది ఉంటే నాకు చాలా ఇష్టం. బయట కూడా ఈ విధంగా అయితే ముగ్గు పెట్టేసుకొని తులసి కోట దగ్గర కూడా దీపాలు వెలిగించుకున్నాను. అదండి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వంట చేయాలి కదా, పిల్లలు వచ్చే టైం అవుతుంది. ఇక్కడ వంట అయితే నేను ఆ రోజు దొండకాయ ఫ్రై చేశానండి, మళ్ళా వచ్చేసి సాంబార్ చేశాను. పిల్లలు రాగానే వాళ్ళకు లంచ్ పెట్టేసి కొంచెం సేపు అలా కూర్చొని ఈవినింగ్ వచ్చేసి మేము టెంపుల్కి వెళ్ళామండి. పూజ అయితే మార్నింగ్ చాలా బాగా చేసుకున్నానండి. మీకు చెప్పలేను కదండి, నైవేద్యం రవ్వ కేసరి చేశానండి స్వామివారికి. అమ్మా టెంక ఉంటే కొట్టేసేయాలి. ఈవినింగ్ వచ్చేసి ఇది చిక్కడపల్లిలో ఉంటుందండి. అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి చాలా బాగా డెకరేషన్ చేశారండి. గుడికి వెళ్ళి మంచిగా స్వామివారిని దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చామండి. ఆ రోజు స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా మంచిదండి. 3,000,000 దేవతలతో కలిసి ఉత్తర ద్వారం వద్ద మనకు దర్శనం ఇస్తారు కదా, కాబట్టి ఆ రోజు స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా మంచిదండి. కాబట్టి నేను ప్రతి ఇయర్ అయితే ఇలాగా టెంపుల్కి అయితే వెళ్తాము. ఇంట్లో పూజ చేసుకొని మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇలాగా టెంపుల్కి వెళ్తామండి. అదండి వీడియో వచ్చేసి ఎలా ఉందండి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్స్.
ఉంటానండి మరి. బాయ్ అండి. అందరికీ లేట్గా చెప్తున్నానే ఏమనుకోకండి. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఓకే అండి. బాయ్.